కల్పించడంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ మహిళా నేతలు రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో 24వ తేదీన విచారణకు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా కమిషన్ ఆదేశించింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు కేటీఆర్ కమిషన్ ముందు హాజరు కాగా అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ మహిళా నేతలు ఆందోళనకు దిగారు. దీంతో కమిషన్ కార్యాలయం ముందు గందరగోళ పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ మహిళా నేతలు రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో 24వ తేదీన విచారణకు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా కమిషన్ ఆదేశించింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు కేటీఆర్ కమిషన్ ముందు హాజరు కాగా అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ మహిళా నేతలు ఆందోళనకు దిగారు. దీంతో కమిషన్ కార్యాలయం ముందు గందరగోళ పరిస్థితి నెలకొంది. బయటికి రావాలి. మా మహిళలందరికీ క్షమాపణ చెప్పమని చెప్పండి. ఈ రోజు రాష్ట్ర మహిళలందరికీ కూడా సిగ్గు లేకుండా వాళ్ళ చెప్పు దెబ్బలు కొడతాం, వాళ్ళని ఇడ్చేదే లేదు మేము. అందుకే మహిళా కాంగ్రెస్ వేదికగా ఈరోజు ఇక్కడికి వచ్చిన బహిరంగ క్షమాపణ మహిళలకి చెప్పాలి. మహిళా కమిషన్ ఎదురుగా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఈ పెద్ద పీట వేసినా వాళ్ళు పెద్ద పీట వేసినా వెయ్యలే. మేము వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల ఏమి చేయలేదు. ఇవి వేసుకొని కూర్చోవాలి. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వేసుకొని కూర్చోవాలి. మహిళలు తిరగనీయకుండా చేస్తాం. ఇది మొదం అంతం కాదు, ఇది ఆరంభం. అంతం చేస్తాం. కేటీఆర్ని ఖచ్చితంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. మహిళా సమాజానికి అందరికీ ట్విట్టర్ వేదికగా మీడియా వేదికగా కాదు. మమ్మల్ని బ్రేక్ డాన్సులు అంటాడా? ఈరోజు మహాలక్ష్మి పథకం ఇంత మంచి రన్ అవుతుండే ప్రతి ఒక్క ఆర్థిక చెప్పు ఇస్తుంది వాళ్ళ మీకు సిగ్గు లేదు. ఈరోజు మీరు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత కూడా ఇంకా మీకు సిగ్గు రాలేదు. ఈ రోజు కూడా మహిళలను అవమానిస్తూ మాట్లాడినరు. మహిళలకు ఎప్పుడు పెద్దపీట వేయలేదు, నా మంత్రివర్గం వేయలేదు. కాబట్టి మీకు రాబోయే కాలంలో చెప్పు దెబ్బలే. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కూడా చెప్పు దెబ్బలే పడితే వాళ్ళకి మహిళల క్షమాపణ చెప్పడం కాదు. బహిరంగ తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం వాస్తవాలకు దూరంగా ఆలోచిస్తోందని పార్టీలో చర్చ జరుగుతోంది. సభ్యత్వ నమోదులో వాస్తవాలకు దూరంగా టార్గెట్ పెట్టుకుందని పార్టీలో టాక్. ప్రతి పోలింగ్ బూత్ లో కనీసం 200 సభ్యత్వాలు చేయించాలన్నది పార్టీ టార్గెట్ కాగా తెలంగాణలో మొత్తం 37,000 పోలింగ్ బూత్లున్నాయి. ఈ లెక్కన 70 లక్షల మందికి పైగా కొత్త సభ్యత్వాల లక్ష్యంగా పెట్టుకుంది పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 77 లక్షల ఓట్లు సాధించింది అంటే ఓటేసిన ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకుంటారా అని కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రైట్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం వాస్తవాలకు దూరంగా ఆలోచిస్తోందని పార్టీలో చర్చ జరుగుతోంది. సభ్యత్వ నమోదులో వాస్తవాలకు దూరంగా టార్గెట్ పెట్టుకుందని పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ నడుస్తోంది. ప్రతి పోలింగ్ బూత్ లో కనీసం 200 సభ్యత్వాలు చేయించాలన్నది పార్టీ టార్గెట్ కాగా తెలంగాణలో మొత్తం 37,000 పోలింగ్ బూత్లున్నాయి. ఈ లెక్కన 70 లక్షల మందికి పైగా కొత్త సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకుంది పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 77 లక్షల ఓట్లు సాధించింది అంటే ఓటేసిన ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకుంటారా అని కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు.
సువర్ణ తెలంగాణ బీజేపీలో రోజుకొక సమస్య కూడా బయటికి వస్తూ ఉంది. ముఖ్యంగా సమన్వయ లోపం, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో అమలుకు సాధ్యం కాని నిర్ణయాలను పార్టీ రాష్ట్ర నాయకత్వం తీసుకుంటుందని చెప్పేసి కూడా గత కొద్ది నెలలుగా కూడా ఇదే చర్చ నడుస్తూ ఉంది. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కూడా రాష్ట్ర బీజేపీ అధినాయకత్వం నేల విడిచి సాము చేస్తుందా అన్న విధంగా కూడా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని చెప్పి పార్టీ క్యాడర్లో కావచ్చు, అదేవిధంగా కింది స్థాయి కార్యకర్తల్లో కావచ్చు ఒకంత అసహనానికి కూడా గురవుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇటీవల పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని హైదరాబాద్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ఈసారి 50 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదే టార్గెట్గా బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు సర్వశక్తులు ఒడ్డాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి తెలంగాణలో సభ్యత్వ నమోదు పూర్తి చేయాలి. ఆ తర్వాత తద్వారా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, అన్ని ఎన్నికల్లో సత్తా చాటితేనే 2028లో అధికారంలోకి రాష్ట్రంలో రావడానికి బీజేపీకి మార్గం సుగమం అవుతుందని చెప్పేసి కూడా రాష్ట్ర నాయకత్వం అయితే లక్ష్యాలను అయితే నిర్దేశించడం జరిగింది. కానీ ఇక్కడ సభ్యత్వ నమోదు విషయంలో మాత్రము ఒకంత అమలు కాని సభ్యత్వ నమోదు టార్గెట్ ఇచ్చిందని చెప్పేసి కూడా ఇటు పార్టీ కార్యకర్తలు అయితే భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతి బూత్ స్థాయిలో కూడా 200కు మినిమం 200కు తగ్గకుండా కూడా సభ్యత్వ నమోదు చేయించాలని చెప్పి కూడా బూత్ స్థాయి అధ్యక్షులకైతే పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించడం జరిగింది. అంటే రాష్ట్రంలో 37,000 బూతులు ఉన్నాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే ప్రతి బూత్లో కూడా 200 సభ్యత్వాలు, అంటే దాదాపు 74 లక్షల సభ్యత్వాలు అవుతాయి ఈ లెక్కను చూసుకుంటే. అయితే మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓటు బ్యాంక్తో బీజేపీకి 77 లక్షల ఓట్లు రావడం జరిగింది. అంటే 74 లక్షల వరకు వచ్చినటువంటి సభ్యత్వ నమోదు లెక్క 77 లక్షలు, అంటే దాదాపు ఓటేసిన వాళ్ళందరూ కూడా బీజేపీ సభ్యత్వ నమోదు తీసుకుంటారా అని చెప్పి కూడా కార్యకర్తలే అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 50 లక్షలు ఏదైతే టార్గెట్ పెట్టుకోవడం జరిగిందో 50 లక్షలు అది చేరడమే కష్టం అనుకుంటే ఇప్పుడు 77 లక్షల టార్గెట్ ఏ విధంగా చేరుకుంటాము? కనీసం రాష్ట్ర నాయకత్వానికి అంటే అవగాహన లేకుండా ఈ టార్గెట్ ఎలా ఇచ్చారని చెప్పి కూడా వాళ్ళైతే చెప్తా ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే గతంలో సభ్యత్వ నమోదులో కేవలం 18 లక్షల సభ్యత్వాలే బీజేపీకి తెలంగాణలో రావడం జరిగింది. అంటే దానికి దాదాపు 4 ఇంతలు ఈసారి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అంటే టార్గెట్కు అచీవ్ అవ్వడానికి కనీసం అసలు అది అచీవ్ అవుతామా లేదా అని చెప్పి చూసి కూడా అంతవరకు అమలు కాని టార్గెట్ని ఏ విధంగా రాష్ట్ర అధినాయకత్వం నిర్దేశిస్తూ ఉంది. ఇట్లా అయితే శ్రేణులందరూ కూడా ఉత్సాహం కూడా ఉండదు అని చెప్పేసి కూడా క్షేత్రస్థాయిలో నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ అయితే మనకు తెలుస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీజేపీలో ముఖ్యంగా ఇటు ఎమ్మెల్యేల మధ్య సయోధ్య లేదు అని చెప్పి కూడా పార్టీలో చర్చ నడుస్తూ ఉంది. అదేవిధంగా ఇటు ఎంపీలకు ఇటు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి పొసగడం లేదు, అందులో గ్రూపులు ఉన్నాయని చెప్పేస్తున్న ఈ తరుణంలో సో ఇట్లాంటి పరిస్థితుల వల్ల పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరోవైపు రాష్ట్ర ఇన్ఛార్జిగా ఇటీవల నియమించినటువంటి వ్యక్తిని కూడా రాష్ట్ర ఇన్ఛార్జిగా నియామకం కాలేదని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తారు. మరోవైపు ఇక్కడ పార్టీ వెబ్సైట్లో కూడా రాష్ట్ర ఇన్ఛార్జ్ నియమించినట్టుగా కూడా అధిష్టానం అయితే చూపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా బీజేపీ తెలంగాణలో ఎట్లా ఉంది అంటే పరిస్థితి సమన్వయ లోపం అనేది కొట్టొచ్చినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ప్రతి పనులు అంటే ఒక అడుగు ముందుకు వేస్తే 3 అడుగులు వెనక్కి వేసినట్టుగా కూడా ఉంది అన్న పరిస్థితిలో ప్రస్తుత పార్టీలో పరిస్థితి తయారైందని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ముఖ్యంగా పార్టీని వీలైనంత తొందరగా ఈ సభ్యత్వాల నమోదు పూర్తయిన తర్వాత పార్టీని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కూడా కింది స్థాయి కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండు కూడా ప్రజల్లోకి వెళ్తా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై కావచ్చు, ఇటు అధికార పార్టీపై బీఆర్ఎస్ పార్టీ వెళ్తా ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అయితే స్తబ్దుగా మారింది. ఎట్లాంటి కార్యక్రమాలు కూడా ఉండడం లేదు అని చెప్పేసి కూడా కార్యకర్తల్లో ఒకంత అసహనం వ్యక్తం అవుతా ఉంది. ఇట్లా అయితే ఆ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి ఏ విధంగా వస్తుంది, అధికారంలోకి 2028లో అధికారంలోకి వచ్చే పార్టీ ఏ విధంగా ఉండాలి, ఇంకా అగ్రెసివ్గా ఉండాలి, గతంలో ఎప్పుడూ లేనంతగా కూడా ఈసారి 8 ఎంపీ సీట్లను రాష్ట్ర ప్రజలు కట్టబెడితే అదేవిధంగా 35% ఓటు బ్యాంక్ ఇస్తే ఎందుకు ఈసారి ఇన్ని ఓట్లు సీట్లు వచ్చినా కూడా ఎందుకు స్తబ్దుగా పార్టీ కార్యక్రమాలు లేకుండా పార్టీ వ్యవహరిస్తూ ఉంది, పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎందుకు ఇట్లా వ్యవహరిస్తూ ఉంది, కేంద్ర నాయకత్వం కూడా చూసి చూడనట్టుగా ఎందుకు వదిలేస్తూ ఉంది అని చెప్పేసి కూడా ఇటు కింది స్థాయి నేతల్లో కావచ్చు, అదేవిధంగా ఇటు పార్టీ శ్రేణుల్లో కావచ్చు ఒకంత ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నామని చెప్పేసి కూడా వాళ్ళలో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సువర్ణ.
రాజు, మనం చూసుకుంటే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కంటే కూడా అంతర్గతంగా పార్టీ బలం పుంజుకోవాల్సిన అవసరం ప్రస్తుతం కనిపిస్తోంది. అయితే పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వారి మధ్యనే సయోధ్య లేనట్టుగా కనిపిస్తుంది. వారు ఏం చేసినా ఈ మధ్యకాలంలో ఎటువంటి కార్యక్రమం చేపట్టినా కానీ అంతర్గతంగా కూడా ఒక తాటిపై అయితే నేతలు వెళ్తున్న సందర్భాలు మనం చూడలేదు. ప్రస్తుతం చూస్తున్న ఈ సభ్యత నమోదు విషయంలో కూడా అలానే జరుగుతోంది. అయితే అంటే ప్రస్తుతం అయితే బీజేపీకి పార్టీలో ఒక బలం చేకూర్చుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాంటి సమయంలో కూడా ఎందుకు అధిష్టానం పెద్దగా చూడట్లేదు? పొరుగు రాష్ట్రమైన మరో తెలుగు రాష్ట్రంలో బీజేపీ గట్టిగా అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎందుకు అధిష్టానం పెద్దగా శ్రద్ధ చూపట్లేదు? ఎందుకు అంటే ఒక పక్కన మీరు అన్నట్లుగా 30% ఓటింగ్ ఉంది, 8 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, అయినప్పటికీ అధిష్టానం ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు? ఒక కేంద్ర మంత్రి ఉన్నారు, ఒక కేంద్ర స్థాయిలో సహాయక మంత్రి కూడా ఉన్నారు, అయినప్పటికీ ఎందుకు ఇలా చేస్తోంది? వరుసగా ఇప్పటికీ 3 సార్లు కేంద్రంలో కూడా అధికారంలోకి బీజేపీ పార్టీ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇన్ని వనరులు ఉన్నప్పటికీ ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా కూడా రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తూ ఉంది అన్న చందంగా పరిస్థితి అయితే తయారైంది. ఎవరు కూడా పార్టీ కార్యక్రమాలకు కూడా అంటి ముట్టనట్టుగా ఉంటా ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇటీవల నిర్వహించినటువంటి పార్టీ ఏదైతే సమావేశం ఉందో, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశం నిర్వహిస్తే కనీసం ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు 7 మంది ఎమ్మెల్యేలు కూడా డుమా కొట్టడం జరిగింది. అంటే పరిస్థితి ఏ విధంగా కూడా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు బీజేపీ నేతగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి ఈ గెలిచిన తర్వాత అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఈ 8 నెలల్లో కేవలం ఒకేసారి ఎల్పీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఎల్పీ సమావేశానికి కేవలం 3 ఎమ్మెల్యేలు మాత్రమే హాజరు కావడం జరిగింది. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు, ఉన్న 8 మంది ఎంపీల్లోనే సఖ్యత లేదు, సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి పార్టీని వీలైనంత తొందరలో కూడా గాడిలో పెట్టవలసిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా పార్టీ ద్వితీయ శ్రేణి ఏవైతే నాయకులు ఉంటారో వాళ్ళందరూ కూడా భావిస్తా ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. అధినాయకత్వం ఇప్పటికే ఎన్ని విన్నపాలు చేసినా కూడా అధినాయకత్వం అధ్యక్షుడిని అయితే ఇంకా మార్చడం లేదు. వీలైనంత తొందరగా మారుస్తామని చెప్పేసి కూడా ఇటు అధిష్టానం అయితే ఇంకా కూడా దాన్ని తాత్సారం చేస్తూ ఉంది. వీలైనంత తొందరగా ఈ కమిటీలు ఏవైతే ఉన్నాయో వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఏవైతే సభ్యత్వ నమోదు ఉందో, సభ్యత్వ నమోదు అయిన తర్వాత వీలైనంత తొందరగా అధ్యక్షుడిని నియమించాలి. నియమించిన తర్వాత ఎక్కడికక్కడ కూడా పార్టీని కూడా ప్రక్షాళన చేయాలి. ఇట్లా అయితేనే పార్టీ ముందుకు వెళ్తుంది, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి వీలవుతుంది అని చెప్పి కూడా ఇప్పటికే పార్టీ శ్రేణులు అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఇంకా అగ్రెసివ్గా ఉండాలి, ఇంకా ప్రజల్లోకి వెళ్ళే ఈ సమయంలో ఎందుకు స్తబ్దుగా ఉంటా ఉన్నారో అర్థం కాని పరిస్థితి ఉంది అని చెప్పి కూడా ఇటు పార్టీ నేతల్లో అయితే చర్చ అయితే నడుస్తూ ఉంది. వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా అంటే కేంద్ర అధినాయకత్వం ఇందులో ఇంటర్ఫియర్ కావాలి, రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలి, పార్టీని గాడిన పెట్టాలని చెప్పి కూడా పార్టీ కార్యకర్తలు నాయకులు అయితే కోరుతా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.